హీ సేవ అనే కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లాలో అన్ని మున్సిపాలిటీస్లోనూ కార్పొరేషన్లోనూ తర్వాత అన్ని పంచాయత్స్లోనూ మనము సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ అనేది టేకప్ చేయడం జరిగింది. మనకి అన్ని ప్లేసెస్లో కూడా రోజు ప్రతి 3 థీమ్స్ని కూడా కవర్ చేసుకుంటూ స్వచ్ఛత సంబంధించి ప్రతిరోజు ఒక మెగా క్లీన్లీనెస్ డ్రైవ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో కానీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం ప్రతిరోజు కూడా అందరినీ అంటే సిబ్బంది ఒకటే కాకుండా ప్రజలందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ పార్టిసిపేషన్తో పాటు కూడా పిల్లలు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అందరినీ కూడా కలుపుకొని తీసుకెళ్తున్నాము. ఇదే కాకుండా మనకి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం శానిటేషన్ యాక్టివిటీస్లో నిరంతరం ఇన్వాల్వ్ అయి ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్పొరేషన్ పంచాయత్ పరిధిలో కాకుండా హాస్పిటల్స్లో స్కూల్స్లో ఇలా ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉన్నారో వారికి కూడా ఇతర మనకి మెడికల్ క్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. మనకి జిల్లాలో 10 నుండి స్టార్ట్ అయ్యి ఇవాళ ఇక్కడ గుంటూరు కార్పొరేషన్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛత యాక్టివిటీస్లో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, భాగస్వామ్యం అవ్వాలి, సైకిల్ ర్యాలీ టేకప్ చేయడం జరిగింది. పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ఈరోజు 6వ రోజు గుంటూరులో మాట్లాడి గౌరవ కలెక్టర్ గారి యొక్క నిర్దేశంలో ఈ జిల్లాలో అంతా కూడా లోకల్ బాడీస్ అండ్ గ్రామ పంచాయతీలు కూడా యాక్టివిటీస్ మరి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా సైకిల్ ర్యాలీ ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే టు మేక్ అవేర్నెస్, టు క్రియేట్ అవేర్నెస్ మనకి పీపుల్ వేరియస్ అసోసియేషన్స్ అనేది మోటో. అవేర్నెస్ అంటే పరిశుభ్రత విషయంలో ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో భాగంగా మనం కొన్ని మంచి యాక్టివిటీస్, ప్లాంటేషన్ యాక్టివిటీస్ కానీ, తర్వాత గార్బేజ్ లిఫ్టింగ్ కానీ, నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్, ముఖ్యంగా వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయడం, ఎప్పుడైనా లెక్అవుట్ బేసిస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఎత్తున హ్యూమన్ చైన్ ఒకటి, అలాగే లాస్ట్ డే ఇక్కడ మెరడ్ గ్రౌండ్లోనే మంచి గ్యాదరింగ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రోగ్రాంలో 19 నుంచి కూడా ఇది జరుగుతుంది. సో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అంటే సైకిల్ ర్యాలీ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వచ్ఛత పైన ఒక అవేర్నెస్ రావాలి. అందరికి కూడా అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది బెటర్గా ఉందంటే స్వచ్ఛత అనేది ఇంకా బెటర్గా ఉన్నాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. చాలామంది ఇంట్రెస్ట్తో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి ఈరోజు ఇది అరేంజ్ చేయడం జరిగింది.